ఇప్పుడు మనం బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామంటే దానికి కారణం దేవుడే. ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా మాట్లాడిన మాటలు భద్రపరచబడి రాబోవు తరవారు వాటిని చదివి వాటి ప్రకారంగా జీవించాలని దేవుడు ఎంతో తపన పడ్డాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు చూస్తే, నా మాటలు వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి గ్రంథములో వ్రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను, అవి ఇనుప పోగరతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుచున్నాను. అంటే దేవుడు చెప్పిన మాటలు భద్రపరచబడాలి అని దేవుడు ఎంతో కోరుకున్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనం, రాబోవు దినములలో చిరకాలము వరకు నిత్యము సాక్ష్యార్థముగా ఉండునట్లు నీవు వెళ్ళి వారి ఎదుట పలక మీద దీని వ్రాసి గ్రంథములో లిఖింపుము అని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు వ్రాయబడాలి, అవి తరతరాలు కూడా నిలిచి ఉండాలని దేవుడు ఎంతో కోరుకున్నాడు. క్రీస్తు పూర్వం 1446లో దేవుడు సీనాయి పర్వతం మీద మోషే ద్వారా 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, శిక్షాస్మృతి ఇవ్వటం జరిగింది. మొట్టమొదటి లిపి దేవుడి చేతితో 2 పలకల మీద వ్రాసిన 10 ఆజ్ఞలు. తర్వాత కాలంలో వాళ్ళు బండ మీద వ్రాసుకున్నారు. తర్వాత కాలంలో చర్మపు చుట్టల మీద వ్రాయటం ప్రారంభించారు. తర్వాత పాపిరస్ అనే గడ్డిని తీసుకుని దాన్ని పేపర్గా చేసి చుట్టలుగా చుట్టి వాటి మీద లేఖకులు వ్రాసేవారు. వాళ్ళనే స్క్రైబ్స్ అంటారు. 2వ సమూయేలు 8వ అధ్యాయం 17వ వచనంలో, అహీటూపు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు, శెరాయా లేఖకుడు. అలాగే 2వ సమూయేలు 20:25లో అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేదుల మీద ఉండెను, శవ లేఖికుడు. ఈ విధంగా పాత నిబంధనలో ప్రవక్తలు, రాజుల కాలంలో లేఖికులు వాటిని వ్రాసేవారు. తర్వాత కాలంలో వాటిని కాపీ చేసి వ్రాసేవారు. పాత వాటిని చూసి క్రొత్తవి వ్రాస్తూ ఉండేవారు. పురాతన కాలం నుండి ఇలా జరుగుతూ వచ్చింది. బైబిల్ గ్రంథానికి సంబంధించిన పురాతనమైన మ్యానుస్క్రిప్ట్ ఏంటంటే సిల్వర్ స్క్రోల్. ఇందులో సంఖ్యాకాండంలో రాయబడిన వచనాలు ఉంటాయి. ఇది క్రీస్తు పూర్వం 700 నాటిదని పరిశోధనలో పేర్కొన్నారు. తర్వాత కాపర్ స్క్రోల్, ఇది క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల నాటిదని పేర్కొన్నారు. ఈ విధంగా బైబిల్లో వ్రాసిన మ్యానుస్క్రిప్ట్స్ లభించాయి.